అండి ఆశాబిందు గారు ఉన్నారు, టీడీపీ నాయకురాలు. ఆశాబిందు గారు నమస్తే అండి. నమస్తే సార్. ఆశాబిందు గారు, వర్మ వర్సెస్ జనసేన పిఠాపురం నియోజకవర్గం, ఇది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సీఎం చంద్రబాబు నాయుడుకి కూడా తలనొప్పిగా మారింది అనే దాకా వెళ్తూ ఉంది విషయాలు. సరే, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం సంబంధించిన నాయకులను అడిగి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కూడా జరిగింది. సరే, ఈరోజు నాగేంద్రబాబు కూడా అక్కడ సందర్భం వేరేనా, టాపిక్ వేరేనా, అక్కడ పిఠాపురం సందర్శించడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తైతే కేవలం చంద్రబాబు మీద అభిమానం అంటూనే ఈ విధంగా ఎక్కడో కొంత కూటమి ధర్మాన్ని తప్పుతూ వర్మ న్యూసెన్స్ చేస్తున్నారన్నది జరుగుతున్న టాపిక్. ఏమంటారు? నమస్తే సార్. మీకు మెగా 9 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఇది ఏదైతే ఇష్యూ ఉందంటే ఈ ఇష్యూ గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది కూటమికి సంబంధించిన ఇష్యూ. అంటే కూటమిలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ ఎవరైతే ఉన్నారో రాష్ట్రానికి కట్టుబడి ఉన్నారు, రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నారండి. సో ఖచ్చితంగా ఇవి చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో లోపల కూర్చొని మాట్లాడింటే బాగుండేది, కానీ బయటకు వచ్చేసింది. కానీ ఈ మీడియాకి ఇంకేది ఇష్యూస్ కావాలి కాబట్టి ప్రతిదీ బయటికి తీస్తున్నాయి. కానీ సాల్వ్ చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. లోపల సాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూ కూడా ఇది. కానీ ఇక్కడ ఏదైతే కూటమి ధర్మం అంటే అది ప్రతి ఒక్క పార్టీకి కూటమి ధర్మం అన్నది ఉందండి. ఆశాబిందు గారు, ఇక్కడ మీడియా హైలైట్ చేయడానికి, మీడియా తక్కువ చేయడానికి అక్కడేదో జస్ట్ ఏదో విమర్శలు చేసుకున్నది కాదండి. ఆడ ఒకళ్ళొకళ్ళు కొట్టుకునే స్థాయికి వెళ్ళారు, ఒకళ్ళొకళ్ళు ప్రోటోకాల్ గొడవ పడ్డారు. తర్వాత ఆ ముసుగులో వర్మ మాట్లాడిన మాటలు, ఒక వ్యక్తి పేరెత్తే, ఒక రకంగా చెప్పిన పేరెత్తే ఉంది, ఓపెన్గా చెప్పిన విషయమే, జనసేన సంబంధించిన దొరబాబు విషయమే, పేరెత్తే ఆయన మాట్లాడిన మాటలు, ఇవన్నీ ఏదో లైట్గా కొట్టి పారేసి ఆ స్టేజ్ నుంచి అసహనంగా అలిగి వెళ్ళిన సందర్భం కాదు. మన చిన్న విషయాన్ని చెప్పుకోవడానికి చాలా పెద్ద ఇష్యూగానే జరిగింది అక్కడ. ఓకే, కంటిన్యూ అండి ఆశాబిందు గారు. ఇక్కడ చింతాలక్ష్మి గారు ఏదైతే చెప్తున్నారో వాంటెడ్లీ అనేసి ఇవన్నీ ఏం లేవండి. ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీలో వైసీపీ పార్టీ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, చేరిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏ పార్టీలో ఎవరు ఏంటి, వీళ్ళు మంచోళ్ళు, మా పార్టీ వాళ్ళు చేరిన వాళ్ళు మంచోళ్ళు, మీ పార్టీలో చేరిన వాళ్ళు కోవర్ట్లు అని ఎవరేమీ అనటల్లా. కానీ ప్రతి ఒక్క పార్టీకి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, బీజేపీ నుంచి కానీ ఎవరికైనా వాళ్ళ ఈక్వల్, వాళ్ళకి మెయిన్ మోటో ఏమి అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 15 ఏళ్ల పాటు కలిసికట్టుగా ఉండాలి, అభివృద్ధి పరంగానే ఆలోచించాలనే ఉద్దేశంతోనే కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళ మధ్యలో ఏ ఇష్యూ లేదు. ప్రతిసారి అటు బాబు గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళ కార్యకర్తలకి చెప్తూనే ఉన్నారు, మీరంతా కలిసిమెలిసిగా ఉండాలి, అర్థం చేసుకోవాలి, లేనిపోని ఇష్యూస్ ని బయట పెద్ద చేయకండి అని చాలా సార్లు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ దొరబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన గట్టిగా మాట్లాడడం కావచ్చు. ఇంకొకటి వర్మ గారు ఏమంటే అటు ప్రోటోకాల్ పరంగా ఇది రెండోసారి అంటాం, అది ఏ ఇష్యూ కానివ్వండి ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి అన్నట్టు చెప్పారండి. ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఫోటోనే ఉంది, ముఖ్యంగా సీఎం గారి ఫోటో ఉండాలి అనే ఉద్దేశంతో ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. దాన్ని ఇటు దొరబాబు గారు ఎవరైతే వైసీపీ నుంచి వచ్చి జాయిన్ అయ్యారో ఆయన కూడా పెద్ద ఇష్యూ చేశారు. ఇప్పుడు నేను అంటం ఏమంటే ప్రతి ఒక్క పార్టీలో ఉన్నారు వైసీపీ నుంచి, కానీ మనం ఆలోచించుకోవాలండి. సరైన కార్యకర్తలు దాన్ని పెద్ద ఇష్యూ చేసుకొని ఒకరు ఎవరో అంటిస్తే దాన్ని ఇంకా పెద్దది చేసుకోవడం అది చాలా తప్పు. అది రాష్ట్రానికి ప్రాబ్లం అవుతుంది. మనం కొట్టుకుంటే మనకేం బానే ఉంటదండి, మీడియా వాళ్ళకి బానే ఉంటది, కొట్టుకున్న అంటించిన వాళ్ళకి బానే ఉంటది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే రాష్ట్ర అభివృద్ధికి ప్రాబ్లం అవుతుంది, కూటమి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. మెయిన్ పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బందే, బాబు గారికి ఇబ్బందే. అది ఆలోచించుకొని మనం పని చేయాలండి ఎవరైనా సరే. ఏంటంటే ఆశాబిందు గారు, అక్కడ ప్రోటోకాల్ గొడవలో సరే సీఎం చంద్రబాబు ఫోటో లేదు అనే విషయం ఒక ఎత్తు అయితే, అక్కడ హాస్యాస్పదం అనకూడదులండి, నాకు సంబంధం లేని విషయం. కాకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది, కాకపోతే ఆయన ఫోటో చిన్నదిగా ఉందంట. చాలా ఆశ్చర్యకరమైన విషయం అది. ఇప్పుడు జనరల్గా అక్కడ ఉన్న నాయకులు లేదా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కామన్ అండి, అది ఎక్కడన్నా ఫ్లెక్సీల ముందు వాళ్ళ పెద్ద ఫోటోలు వేసుకుంటారు, కార్యక్రమం వాళ్ళది కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు. అక్కడ జనసేన ఎమ్మెల్యేనా ఏ ఎమ్మెల్యేనా కానివ్వండి, పైన ఉండేటువంటి విషయంలో నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు ఫోటోలు, ఆ పార్టీ సంబంధించిన ఫోటోలు చిన్న చిన్న కామన్ అది. ఎందుకంటే గతంలో వర్మ చేసిన కొన్ని ప్రోగ్రామ్ వీడియో కూడా కొన్ని ఫొటోస్ అయితే రిలీజ్ అయినాయి. వర్మ చేసిన ప్రోగ్రామ్ అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతే, ఆయన ఫోటోలు పెద్ద చేసుకొని వీళ్ళందరూ చిన్న చిన్న పెట్టేవాళ్ళు, అది కామన్. ఎందుకంటే అక్కడ ఆ సంబంధించిన కార్యక్రమం, ఆ సంబంధించిన నియోజకవర్గ ఎమ్మెల్యేది కామన్.
దాన్ని ఈ విధంగా ఇంత చిన్న ఫోటో పెట్టారు అనేటువంటి విషయంలో అసలు అది అది ఎలా ఉందంటే చెప్పే విషయంలో కావాలనే ఒక రకమైనటువంటి లోపల ఒక విషయం అక్కసుగా వెళ్ళగక్కలేక ఈ విధంగా న్యూసెన్స్ చేస్తున్న వర్మ అనేది ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడుకి తలనొప్పిగా మారింది. ఆయన కూడా అసహనం వ్యక్తం చేశారనేది ఇక్కడ జరుగుతున్న టాపిక్. కంటిన్యూ అండి ఆశబిందు గారు. ఇప్పుడు అదే చెప్పడం ఏమంటే ఎవ్వరు ఇక్కడ కరెక్ట్ గా ఉన్నారు, మా వాళ్ళు కరెక్ట్ అని కూడా నేను చెప్పటంలా. ఇది ఖచ్చితంగా సంయమనం పాటించాల్సిన అంశం. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కానివ్వండి రెడీగా ఉన్నారు, ఆల్రెడీ ఏమి లేకపోయినా ఏఐలు వేసుకొని వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చులు పెట్టడానికి చాలా ట్రై చేస్తున్నారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటప్పుడు మనమే బయటికి వచ్చి మరి ఇటువంటి ఇష్యూ చేయడం అన్నది తప్పండి. అది ఇరు వర్గాలు చెప్తున్నా, అటు టీడీపీ కానివ్వండి, ఇటు వర్మ గారు కానివ్వండి, ఇటు దొరబాబు గారు కానీ ఎనీ పార్టీ ఇటువంటి మనం పార్టీ హై కమాండ్ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, మనం కింద ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అన్నది అది ఎనీ పొజిషన్ లో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు కరెక్ట్ గా ఫాలో అయ్యి కూటమి పెద్దలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా పనిచేయాలి. దాని పరంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇంకా 15 ఇయర్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు 2 ఇయర్స్ అయింది, ఇంకా ఉంది 13 ఇయర్స్. దాని పరంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే మనం ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశం ఇది. ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. అటు ఎనీ పార్టీ అండి, కూటమిలో ఉన్న ఎవరైనా సరే ఆలోచించుకొని ఉండాలండి. ఇందులో ఎవరు మా పార్టీ వాళ్ళు కాబట్టి అనటం లేదు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పీకే గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరికి ఇబ్బందే అండి. ఇది ఇద్దరికి ఇబ్బంది, ఏ ఒక్కరికి అన్నట్టల్లా ఇద్దరికి ఇబ్బందే. దానివల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. ఓకే ఆశబిందు గారు, ఎందుకంటే పొత్తు ధర్మంతో ముందుకెళ్తున్నారు కాబట్టి మీరు చెప్పినట్టు చిన్న చిన్న సమస్యలు ఉంటాయని ముందుగానే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎలా జరుగుతున్నాయి వాస్తవం. ఇంకా దీని గురించి సబ్జెక్ట్ ఉందండి, ముందు మాట్లాడదాం మనం. మన టైం అయిపోతుంది కాబట్టి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి